మనందరం కూడా పని చేసేటప్పుడు ప్రశాంతతతో పనిచేయాలని కోరుకుంటాం. ఎవరం కూడా టెన్షన్ పడుతూ లోపల మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఆందోళనకు గురవుతూ పనిచేయాలనుకోరు. ఈ శ్లోకం భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఎప్పుడైతే నీవు నీ మనసు ఏకాగ్రంగా కేవలం పని మీద ఉంటుందో అప్పుడు నీకు ప్రశాంతత ఉంటుంది. నీ మనసు పని మీద కాకుండా ఫలితం మీద ఉంటే నీకు ప్రశాంతత ఉండదు, మానసికమైన ఒత్తిడి ఉంటుంది. స్వామి రామతీర్థ వారైతే ఒక మాట అంటారు, ఏంటంటే అసలు పని చేయటమే నిజమైన ప్రశాంతత అని. కొంతమంది అనుకుంటారు, అదేంటి స్వామిజీ పని చేయటంలో ప్రశాంతత, పని చేయటంలో మనకు హడావుడి ఉంది, అందులో కాస్త మనము నీరసం వస్తుంది, కాసేపు పని చేసిన తర్వాత పని చేయటం వల్ల మనం ఎగ్జాస్ట్ అయిపోతామంటారు. వాస్తవానికి పని చేయటం వల్ల మనం ఎగ్జాస్ట్ అవ్వము, పని చేయటం వల్ల మనం అలసిపోము. పనిలో మనకి కలిగే ఆందోళన ఒత్తిడి వల్ల నిజంగా అలసిపోతాం. మనం తీసుకుంటే ఒక గొప్ప క్రీడాకారుడిని తీసుకుంటే తను క్రీడలో ఆటలో ఆనందిస్తూ ఉంటాడు, తన్మయత్వం చెందుతాడు. ఒక మంచి గాయకుడిని తీసుకుంటే తను పాట పాడటంలో తన్మయత్వం చెందుతాడు. ఒక మంచి రచయితని తీసుకుంటే తన రచనలో ఆనందాన్ని పొందుతుంటాడు. ఇలా ఏ వ్యక్తి అయితే ఒక ఉపాధ్యాయుడు బోధనలో, ఒక వైద్యుడు వైద్య వృత్తిలో, ఒక క్రీడాకారుడు క్రీడలో, ఒక రచయిత రచనలో, ఒక గాయకుడు పాటలో తనను మర్చిపోతాడో అది నిజమైన ప్రశాంతత. ఎటువంటి ఒత్తిడి లేనటువంటి, అంటే ఎలా ప్రశాంతత వస్తుంది? కేవలం తన యొక్క దృష్టి, తన యొక్క ఏకాగ్రత, తన మనస్సు 100% చేసే పనిలో నిమగ్నమై ఉంది కాబట్టి. ఫలితం మీద ఎటువంటి ఆందోళన లేడు. అసలు తనకి వచ్చేటువంటి ఫలితము కూడా పని చేయటంలో పొందే ఆనందమే నిజమైన ఫలితము. పూజ్య గురుదేవులు ఒక మాట అంటారు, కీప్ యువర్ మైండ్ వేర్ యువర్ హ్యాండ్స్ ఆర్. నీ మనస్సుని నీ చేతులు ఎక్కడున్నాయో అక్కడ పెట్టు అంటారు. కానీ మన పరిస్థితులు ఏమవుతుంది? మన చేతులు ఒక చోట పని చేస్తుంటే మనసు ఎక్కడెక్కడో ఉంటుంది. ఇది వస్తుందా లేదా, ఇది నేను సాధిస్తానా లేదా, ఒకవేళ ఓడిపోతే నా పరిస్థితి ఏంటి, ఓడిపోతే అందరు నవ్వుతారేమో, ఎగతాళి చేస్తారేమో, అప్పుడు నా పరిస్థితి ఏమిటి అంటే పని చేస్తుండగానే ఇటువంటి సందేహాలన్నీ కూడా, ఇటువంటి అనుమానాలన్నీ కూడా మన మనసును ఒత్తిడికి గురి చేస్తాయి. కాబట్టి ఇక్కడ మనము ఎన్నుకోవాల్సింది ఏమిటంటే, నువ్వు ప్రశాంతతతో కేవలం పని మీద మనసును బట్టి పని చేస్తావా, లేదా ఫలితాన్ని ఆలోచిస్తూ టెన్షన్ పడిపోతావా? నీకు ఒత్తిడి కావాలా, ప్రశాంతత కావాలా? ప్రశాంతత కావాలి పనిలో అంటే కేవలం మనసును పని మీద పెట్టు. లేదు ఒత్తిడి కావాలి అనుకుంటే రిజల్ట్ గురించి ఆలోచించు. మరొక రహస్యం కర్మయోగంలో ఇక్కడ, ఒకసారి పని చేసిన తర్వాత ఫైనల్గా మనం ఆ పనిలో మనం పొందే ఆనందమే నిజమైన ఫలితము. తర్వాత భౌతికంగా నీకు ఎటువంటి రిజల్ట్ వస్తుందో రాని, వచ్చిన దానిని నువ్వు ప్రసాద బుద్ధితోటి అంగీకరించు. జీవితంలో ఏ పనికి ఏ ఫలితమైనా సరే సృష్టి యొక్క నియమానుసారము మన యొక్క కృషికి అనుగుణంగా ఏ రిజల్ట్ వస్తుందో, ఏ ఫలితం వస్తుందో దానిని ఆనందంగా అంగీకరించు. దీన్నే యాక్సెప్టెన్స్ అంటారు. కానీ దాన్ని మనం యాక్సెప్ట్ చేయకుండా, లేదు దీని యొక్క ఫలితం ఇలాగే రావాలని ఇన్సిస్ట్ చేసామనుకోండి, మొండితనంగా ఉన్నామనుకోండి, అది మరలా మనల్ని మానసిక రోగాలకు గురయ్యేటట్లు చేస్తుంది. గురుదేవులు ఒక మాట అన్నారు, ఇన్ లైఫ్ యూ విల్ గెట్ వాట్ యూ డిజర్వ్, నాట్ వాట్ యూ డిజైర్. జీవితంలో నువ్వు నిజంగా హార్డ్ వర్క్ చేస్తుంటే, నువ్వు నిజంగా కృషి చేస్తుంటే తప్పనిసరిగా నీ యొక్క కృషికి తగినటువంటి ఫలితం వస్తుంది. వాట్ ఎవర్ యూ డిజర్వ్ యూ విల్ గెట్, అంతేగాని నాట్ వాట్ యూ డిజైర్.
మనం చేసే పని ఇంత, కోరుకునేది కొండంత. అవన్నీ గొంతెమ్మ కోరికలు అవుతాయి. కాబట్టి మొండితనంగా ఇన్సిస్టెన్స్, నాకు ఈ ఫలితమే రావాలనేటువంటి ఇన్సిస్టెన్స్ లేకుండా వచ్చిన దానిని అంగీకరించడం, యాక్సెప్టెన్స్. చూడు, ఇక్కడ 2 రహస్యాలు. ఒకటి, పని చేసేటప్పుడు నీ యొక్క ఏకాగ్రతని పని మీద పెట్టు. రెండవది, పని చేసిన తర్వాత వచ్చినటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని నువ్వు ఆనందంగా అంగీకరించు, భగవత్ ప్రసాదముగా స్వీకరించు. అప్పుడు నీకు ఎటువంటి టెన్షన్ లేకుండా, మనసు ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండటం జరుగుతుంది. చాలాసార్లు తీవ్రమైన మానసిక ఒత్తిడి ఈ రోజుల్లో, తీవ్రమైనటువంటి అలజడి, ఆందోళన ఎందుకు కలుగుతున్నాయి? వచ్చినటువంటి ఫలితాన్ని మనం అంగీకరించకపోవటం వల్ల, పరిస్థితులను యాజ్ ఇట్ ఈజ్గా మనం స్వీకరించలేకపోవటం వల్ల, మన మనస్సులో ఉన్నటువంటి మన యొక్క మొండి వైఖరి, మన యొక్క మానసిక మొండితనానికి ప్లస్ వచ్చినటువంటి ఫలితానికి విరుద్ధమైనటువంటి స్వభావాలు ఉండటం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరి జీవితం కూడా చాలా మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంది. కానీ ఏ వ్యక్తి అయితే ఇలా, స్వామీజీ నేను అంగీకరించలేకపోతున్నాను, ఇక్కడే ఒక పదం వస్తుంది, శరణాగతి. శరణాగతి ఎప్పుడైతే భగవంతుని పూర్తిగా శరణుజొచ్చి, ఐ విల్ డూ మై బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్. దీనికి కర్మయోగంలో ముఖ్యమైనటువంటి ఇంకొక 2 మాటలు చెప్తారు. ఈశ్వరార్పణ బుద్ధి, ప్రసాద బుద్ధి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఈశ్వరార్పణ బుద్ధితోటి నీవు పని చెయ్యి, ఒక అంకిత భావంతో పని చెయ్యి. నేను ఒక వైద్యుణ్ణి, ఆ వైద్యానికి, వైద్య రంగానికి అంకిత భావంతో పని చెయ్యి. నేను ఒక ఉపాధ్యాయుణ్ణి, ఆ ఉపాధ్యాయ వృత్తికి అంకిత భావంతో పని చెయ్యి. ఆ టీచింగ్లో, ఆ బోధనలో నువ్వు ఆనందించు. ఆ వైద్య శాస్త్రంలో, వైద్య రంగంలో రోగుల యొక్క రోగాలను నయం చేయటంలో నువ్వు ఆనందించు. నేను ఒక గాయకుడిని, నీ యొక్క గానంలో, పాటలో నువ్వు ఆనందించు. దీనిని ఈశ్వరార్పణ బుద్ధి అన్నారు. డెడికేషన్, అంకిత భావాన్ని ఈశ్వరార్పణ బుద్ధి అన్నారు. ఇలా ఈశ్వరార్పణ బుద్ధితో చేసినప్పుడు అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతావు. ఇక ఏదైతే నిజమైనటువంటి ఫలితం వచ్చిందా, ఆనందాన్ని పొందినావు, ఫలితం వచ్చిందా, భగవత్ ప్రసాదంగా స్వీకరించు. అటువంటి అప్పుడు నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. గురుదేవులు మరొక మాట కూడా అన్నారు, సక్సెస్ ఈజ్ నాట్ ఇన్ ద ట్రోఫీ వన్ బట్ ఇన్ ద రేస్ రన్ అని. సక్సెస్ ఈజ్ నాట్ ఇన్ ద ట్రోఫీ వన్ బట్ ఇన్ ద రేస్ రన్. విజయము గెలుచుకున్న కప్పులో కాదు, పరిగెత్తిన పరుగులో ఉంది. నేను పోటీలో పాల్గొన్నానా లేదా, నేను కృషి చేశానా లేదా, నేను పని చేశానా లేదా, నేను దానికోసం నా యొక్క 100% శక్తిని దానికి నేను ధారపోసానా లేదా, అది ఆలోచించు చాలు. ది బెస్ట్. అంతేగాని తర్వాత ట్రోఫీ వచ్చిందా లేదా, నాకు కప్పు వచ్చిందా లేదా, అందరు నాకు క్లాప్స్ కొట్టారా లేదా, నాకు దండలు వేసారా లేదా, నా ఫోటో పేపర్లో వేశారా లేదా, యు డోంట్ వరీ. ఇక్కడ సరెండర్ వర్సెస్ వర్రీ. శరణాగతి కావాలా, లేకపోతే వర్రీ అంటే చింత. ఎంతసేపటికి అది రాలేదు, ఇది రాలేదు, నా ఫోటో పేపర్లో రాలేదు, నాకు నా పోస్ట్కి లైకులు రాలేదు, నాకు వీటితో ఆందోళన చెందుతుంటావా, వచ్చిన దాన్ని అంగీకరిస్తావా? శరణాగతి కాకుండా వరి, చింత, ఎంతసేపటికి అదేమవుతుంది, ఇదేమవుతుంది అనేటువంటి ఒక చింతను కలిగి ఉన్నాం అనుకోండి, జీవితంలో అంటారు 2 విషయాలు. చితి అంటే మీకు తెలుసు, మంట, అగ్ని. మనం చనిపోయిన తర్వాత మనకి తలకొరివి పెట్టని చితి పెట్టడం అంటారు. ఇంకోటి చింత అంటే ఎంతసేపటికి ఏమవుతుందో అనేటువంటి మనసులోని ఆందోళన, అలజడి. ఒక మహానుభావుడు అంటాడు, చితి జీవితంలో నిన్ను ఒక్కసారే కాల్ చేస్తుంది, చింత ప్రతిరోజు నిన్ను కాల్ చేస్తుంది. చితి
చచ్చిపోయినోడిని కాల్చేస్తుంది తల కొరివి పెట్టినప్పుడు, చింత బ్రతికున్నోడిని కాల్చేస్తుంది. కాబట్టి నువ్వు ఎన్నుకో, భగవంతుని శరణజొచ్చి ప్రశాంతతతో శరణాగతితో జీవిస్తావా, పని చేస్తావా, లేదా అనునిత్యము చింతతోటి, వర్రీతోటి, ఒత్తిడితోటి, ఆందోళనతోటి, అలజడితోటి పనిచేస్తావా? జీవితం ఆనందంగా ఉండాలి అంటే శరణాగతి నేర్చుకో. జీవితం ఆనందంగా ఉండాలంటే అంగీకరించడం నేర్చుకో. జీవితం ఆనందంగా ఉండాలి అంటే ప్రశాంతంగా పనిచేయటం నేర్చుకో. జీవితం ఆనందంగా ఉండాలి అంటే ఏకాగ్రతతో పనిచేయటం నేర్చుకో. లేదు అంటే ఏకాగ్రత బదులు నీ మనసు చంచలత్వం అవుతుంది. అంగీకారానికి బదులు నీ మనసు మొండితనంగా ఉంటుంది. శరణాగతి బదులు నీ మనసు ఎల్లప్పుడూ కూడా అలజడి ఆందోళనతో ఉంటుంది. ప్రశాంతత బదులు నీ మనసు ఒత్తిడితో ఉంటుంది. ఈ రెండిట్లో ఏది కావాలో నువ్వు ఎన్నుకో. కృష్ణ పరమాత్మ మా ఫలేషు కదాచన అన్నారు, అంతేగాని నా అనలేదు. నా అంటే నీకు ఫలితం రాదు అనలేదు. నీవు ఫలితం మీద ఎక్కువసేపు నీ సమయాన్ని వృధా చేసుకోకు, నీ శక్తియుక్తుల్ని వృధా చేసుకోకు. మా కర్మ ఫలహేతుర్భు అంటే నీవు పని చేయటానికి నీకు ప్రేరణ ఫలితం కాకూడదు, పని కావాలి. ఈ రోజుల్లో నేను అప్పుడప్పుడు కళాశాలకు వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ని అడుగుతుంటాను, నిజంగా చెప్పండి, నువ్వు జాబ్ ఆనందిస్తున్నావా, జీతం ఆనందిస్తున్నావా అని చెప్పేసి. వాట్ డూ యూ ఎంజాయ్ మోస్ట్, జాబా జీతమా? సాధారణంగా ఈ రోజులు ఏంటంటే నా పే స్కేల్ ఎంత జీతమని. కానీ వాస్తవాన్ని నీకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే, నువ్వు చేసేటువంటి ఉద్యోగంలో నీకు ఆనందం లేకపోతే, ఎంత జీతం ఇచ్చినా సరే నీ జీవితం దుర్భరం. చేసే పని ఆనందించాలి. డబ్బు ఇస్తానంటే నువ్వు ఏ పనైనా చేస్తావా? చేయలేవు కదా. తుచ్చమైన పనులు చేయలేవు కదా. అంటే చేసే పనిలో ఒక ఆనందం, చేసే వృత్తిలో ఆనందం, తర్వాత ఫలితం భగవంతుడు ఇస్తాడు. నేను ఆనందిస్తున్నాను ఈ వృత్తిలో, అప్పుడు అది శరణాగతి పొందడం. సాధారణంగా మన శక్తియుక్తులన్నీ కూడా 3 రకాలైనటువంటి మార్గాల్లో మన మానసిక శక్తి వృధా అయిపోతుంటుంది. ఒకటి, మన యొక్క గతాన్ని గురించినటువంటి పశ్చాత్తాపం, రిగ్రెట్స్ ఆఫ్ అవర్ పాస్ట్. మన పని చేసేటప్పుడు కొన్నిసార్లు ఒక రకమైన మానసిక శక్తి ఎలా వృధా అయిపోతుంది అంటే, అయ్యో అది అప్పుడు అలా చేసి ఉండాల్సింది కాదు, అది పొరపాటు చేసేసి ఉన్నాను, ఇది ఇట్లా చేసి ఉండాల్సింది కాదు. ఎంతసేపటికి గతించిపోయినవి గుర్తు చేసుకుంటూ మానసిక శక్తి వృధా అయిపోతుంది. రిగ్రెట్స్ ఆఫ్ అవర్ పాస్ట్ 1. ఇక రెండవది, భవిష్యత్తును గురించినటువంటి ఆందోళన. ఏమో గతంలో లాగా భవిష్యత్తు ఎలా అయిపోతుందో, నేను గెలుస్తానో లేదో, నేను సాధిస్తానో లేదో, నేను పొందుతానో లేదో, అందరు నన్ను మెచ్చుకుంటారో లేదో, ఒకవేళ నేను ఓడిపోతే ఏంటి, అలా భవిష్యత్తును గురించినటువంటి ఆందోళన. వర్రీస్ ఆఫ్ అవర్ ఫ్యూచర్. 3, ఎక్సైట్మెంట్ ఇన్ ద ప్రజెంట్. ఉద్వేగాలు. ఈ వర్తమానంలో చేసే పనిలో ఒక ఎక్సైట్మెంట్, రకరకాల ఉద్వేగాలకు లోనవటం. ఈ 3 ఛానల్స్లో, ఈ 3 మార్గాల్లో మన మానసిక శక్తి వృధా అయిపోతుంటుంది. ఈ గతానికి సంబంధించినటువంటి, భవిష్యత్తుకు సంబంధించినటువంటి, వర్తమానానికి సంబంధించినటువంటి ఈ లీకేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని గనక మనం అరికట్టగలిగితే, మన మానసిక శక్తిని కేవలం చేస్తున్నటువంటి పని మీద కేంద్రీకృతం చేయగలిగితే నువ్వు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తావు. ఇక చివరిలో మాతే సంగోస్త్వ కర్మణి అకర్మణి. అలాగని చెప్పేసి ఎందుకులే పని చేస్తున్న దగ్గర అదిదని నేనేం పని చేయకుండా హ్యాపీగా కూర్చుంటాను సోమరిగా. నీవు కూర్చోలేవు, సాధ్యం కాదు. నీ యొక్క సంగము, నీ యొక్క అటాచ్మెంటు
అకర్మ అంటే పని చేయకుండా సోమరితనంగా ఉండటానికి. చివరికి భగవద్గీతలో చెప్తారు, నీ శరీర యాత్ర కూడా జరగదు. పని గనక చేయకపోతే నీ శరీర యాత్ర, నీ మనస్సు నిరంతరం ఆలోచనిస్తూనే ఉంటుంది. నువ్వు తిన్న తర్వాత నీ యొక్క జీర్ణక్రియ నడుస్తూనే ఉంటుంది. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నడుస్తూనే ఉంటాయి. నీ శరీర యాత్ర జరగాలంటే కర్మ జరుగుతూనే ఉండాలి. నీకు ఛాయిస్ లేదు. పని చెయ్యాలా వద్దా అనే దాంట్లో ఛాయిస్ లేదు. చూడు, ఇక్కడ పని చెయ్యాలా వద్దా అనే దాంట్లో ఛాయిస్ లేదు. నీకున్న ఛాయిస్ అలా నువ్వు ప్రశాంతంగా పని చేస్తావా, ఒత్తిడితో పని చేస్తావా, ఏకాగ్రతతో పనిచేస్తావా, లేదా చంచలత్వంతో పనిచేస్తావా, ఎలాగా ఆనందిస్తూ పనిచేస్తావా, లేకపోతే తీవ్రమైనటువంటి ఆందోళనతో పనిచేస్తావా? ఇలా కేవలం పని మీద ఏకాగ్రత పెట్టి చేస్తావా, లేదా ఫలితం మీద ఆలోచన పెట్టి చేస్తావా? పని అయితే తప్పనిసరిగా చేయాలి. ఎలా చేయాలనేటువంటి దాంట్లో నీ ఛాయిస్ ఉంది. కాబట్టి ఎన్నుకో. అద్భుతమైనటువంటి విషయం. ఈశ్వరార్పణ బుద్ధి, ప్రసాద బుద్ధి, ఈ రెండు విషయాలు. ఈ శ్లోకం మొత్తము కూడా ఈశ్వరార్పణ బుద్ధి, ప్రసాద బుద్ధి. ఇది కర్మయోగ రహస్యం. ఆనందంగా ఎలా పని చేయాలి. పని చేయకుండా ఉండలేను. పని చేయకుండా మన శరీర యాత్ర కూడా జరగదు. ఆనందంగా ఎలా పని చేయాలి. పుట్టిన తర్వాత, మానవ జీవితంలో జన్మించిన తర్వాత మనం ఏదో ఒక పని చేయాలి. కానీ ఎలా పని చేయాలి అనేటువంటి మన యొక్క కర్మ రహస్యాన్ని, కర్మయోగ రహస్యాన్ని, మనం ఎలా చిత్తశుద్ధిని పొందాలి, ఎలా ఏకాగ్రతను పొందాలి అనేటువంటి విషయాన్ని, మనం అలసిపోకుండా, నీరసించిపోకుండా ఉత్సాహంతో ఎలా పనిచేయాలనేటువంటి విషయాన్ని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో ఈ శ్లోకం ద్వారా మనకి బోధ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ సమాజమైనా, ఏ దేశమైనా సరే, భూమి మీద జన్మించినటువంటి కర్మభూమిలో జన్మించిన ప్రతి మానవుడికి కూడా ఈ భగవద్గీతలోని ఈ శ్లోకం ఒక అద్భుతమైనటువంటి మార్గదర్శనం చేస్తుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి.